సో హలో గైస్ నమస్తే వెల్కమ్ టు ద న్యూ వీడియో గైస్ మన వీడియోలో సోమియా నెట్వర్క్ ప్రాజెక్ట్ గురించి అయితే డిస్కస్ చేద్దాం గైస్ మనకి ప్రాజెక్ట్ అనేది లేయర్ 1 బ్లాక్ చైన్ సో ఇందులో మనకి డేవ్నెట్ క్యాంపెయిన్ అయితే రన్ అవుతుంది గైస్ మనం ఈ క్యాంపెయిన్ లో పార్టిసిపేట్ చేసి పాయింట్స్ అయితే కలెక్ట్ చేసుకోవాలి సో మీకు డేవ్నెట్ అనేది ఎండ్ అయిపోయిన తర్వాత టెస్ట్ నెట్ క్యాంపెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది గైస్ మీరు డేవ్నెట్ లో అట్లనే టెస్ట్ నెట్ లో కూడా పార్టిసిపేట్ చేసి పాయింట్స్ అయితే అక్యుములేట్ అయితే చేసుకోవాలి మీరు కలెక్ట్ చేసుకున్న పాయింట్స్ బేస్ మీద మనకి మెయిన్ నెట్ అనేది లాంచ్ అయిన తర్వాత రివార్డ్ అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తారు గైస్ వీళ్ళు ఆల్రెడీ రివార్డ్ కన్ఫర్మ్ చేశారు కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు సో అట్లానే ప్రాజెక్ట్ బ్యాకింగ్ కనుక చెక్ చేసుకున్నట్లయితే మనకి వీళ్ళ యొక్క వెబ్సైట్ లోనే క్లియర్ గా మెన్షన్ చేశారు గైస్ ఓకేనా వెబ్ లింక్ అయితే ఓపెన్ చేయండి సో ఇక్కడ మీకు ఎగ్జిస్టింగ్ పార్ట్నర్స్ అని అయితే ఉంటుంది సో ఇక్కడ మనకి బిగ్ వీసీ నేమ్స్ అయితే ఉంటాయి గైస్ ఇంప్రొబబుల్ యోగా ల్యాబ్స్ మీరు ఇంప్రొబబుల్ ఫండింగ్ కనుక చెక్ చేసుకున్నట్లయితే $704 మిలియన్ ఫండింగ్ అయితే రేస్ చేసింది గైస్ మనకి ప్రాజెక్ట్ అనేది సో అట్లానే మనం యోగా ల్యాబ్స్ ప్రాజెక్ట్ కనుక చెక్ చేసుకున్నట్లయితే $450 మిలియన్ ఫండింగ్ అయితే రేస్ చేసింది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ప్రాజెక్ట్ ని ఫామ్ చేయడానికి అయితే ట్రై చేయండి సో నేను మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రాజెక్ట్ కి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ లింక్ కూడా ప్రొవైడ్ చేశాను ఫస్ట్ మీరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఓపెన్ చేయండి ఓకేనా ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి స్టెప్ 1 ఏంటంటే ఇక్కడ మీకు క్విజ్ లింక్ అని అయితే ఉంటుంది ఈ లింక్ అయితే కాపీ చేసుకోండి కాపీ చేసుకున్న తర్వాత మీ బ్రౌజర్లో అయితే ఓపెన్ చేయండి గైస్ ఓకేనా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు కనెక్ట్ వాలెట్ అని అయితే ఉంటుంది ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ మెటామాస్క్ వాలెట్ అయితే కనెక్ట్ చేసేయండి వాలెట్ అనేది కనెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది గైస్ ఇక మనం ఫస్ట్ మన ప్రొఫైల్ అయితే బిల్డ్ చేసుకోవాలి టాప్ లో చూడండి ప్రొఫైల్ సింబల్ ఉందా ప్రొఫైల్ సింబల్ మీద అయితే క్లిక్ చేయండి సో క్లిక్ చేసుకున్న తర్వాత కొంచెం ఇట్లా కిందకైతే స్క్రాల్ చేయండి గైస్ ఇక్కడ మీ యొక్క సోషల్ మీడియా అకౌంట్స్ అయితే కనెక్ట్ చేయమంటుంది మీ డిస్కౌంట్ అకౌంట్ అయితే కనెక్ట్ చేయండి మీ ట్విట్టర్ అయితే కనెక్ట్ చేయండి మీ టెలిగ్రామ్ అకౌంట్ ఓకేనా సో సోషల్ మీడియాస్ కనెక్ట్ చేసిన తర్వాత పైన ఇక్కడ మిమ్మల్ని యూజర్ నేమ్ అయితే సెటప్ చేసుకోమంటుంది మీకు నచ్చిన యూజర్ నేమ్ అయితే సెటప్ చేసుకొని సేవ్ అనే బటన్ ట్యాప్ చేయండి ఇక్కడ మనకి ప్రొఫైల్ పిక్ అయితే అప్డేట్ అయితే అవ్వట్లేదు గైస్ కాబట్టి మీరు దీన్ని స్కిప్ చేసేసి రిమైనింగ్ సోషల్ మీడియా అకౌంట్స్ అట్లానే యూజర్ నేమ్ అయితే సెటప్ చేసుకొని సేవ్ అనే ఆప్షన్ అయితే ట్యాప్ చేసి సేవ్ చేసేయండి ప్రొఫైల్ అనేది అప్డేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం క్విజ్ అయితే కంప్లీట్ చేసి పాయింట్స్ అయితే కలెక్ట్ చేసుకోవాలి సో కానీ కొంచెం ఇట్లా కిందకైతే స్క్రాల్ చేయండి ఇక్కడ మీకు క్యాంపెయిన్స్ అని చెప్పేసి 3 క్విజ్లు అయితే ఉంటాయి సో ఇక్కడ మీకు ఫస్ట్ ఓకేనా ఇక్కడ చూడండి డేవ్నెట్ ఒడిస్సీ ఆన్ చైన్ అని ఉందా ఈ క్యాంపెయిన్ అయితే ఓపెన్ చేయండి గైస్ సో ఓపెన్ చేసుకున్న తర్వాత ఇందులో మీకు 3 టాస్క్లు అయితే ఉంటాయి సో 3 టాస్క్లు కూడా అయితే కంప్లీట్ చేయాలి సో ఫస్ట్ టాస్క్ ఏంటంటే మనం ఇక్కడ ఫస్ట్ అయితే క్లెయిమ్ చేసుకోవాలి సో ఫస్ట్ క్లెయిమ్ చేసుకోవడానికి అగైన్ మళ్ళీ మీరు మన టెలిగ్రామ్ ఛానల్లోకి అయితే వెళ్ళిపోండి సెకండ్ ఇక్కడ మీకు టాస్క్ లింక్ అని చెప్పేసి ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేశాను ఈ లింక్ అయితే కాపీ చేసుకొని మీ బ్రౌజర్లో అయితే ఓపెన్ చేయండి గైస్ సో ఓపెన్ చేసుకున్న తర్వాత టాప్ లో ఇక్కడ మీకు కనెక్ట్ అని అయితే ఉంటుంది కనెక్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి సేమ్ మెటామాస్క్ వాలెట్ అయితే కనెక్ట్ చేయండి సో వాలెట్ అనేది కనెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఫస్ట్ అయితే క్లెయిమ్ చేసుకోవాలి సో ఇక్కడ చూడండి రిక్వెస్ట్ టోకెన్ అని ఉంది ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి గెట్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి విత్ ఇన్ సెకండ్స్ లోనే మీకు ఫస్ట్ అనేది రిసీవ్ అయిపోతుంది చూడండి కేసు మనకి ఫస్ట్ అయితే రిసీవ్ అయిపోయింది అగైన్ మళ్ళీ మీరు టాస్క్ పేస్ కి అయితే వెళ్ళిపోండి సో టాస్క్ పేస్ కి వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ టాస్క్ ఇక్కడ మీకు చెక్ బ్యాలెన్స్ అని ఉందా ఈ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి మనకి టాస్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట ఇక్కడ మీరు చూసుకుంటే మనకి ఫస్ట్ టాస్క్ అయితే కంప్లీట్ అయిపోయింది సెకండ్ టాస్క్ ఏంటంటే ఇప్పుడు మనం ఫస్ట్ క్లెయిమ్ చేసుకున్నాం కదా గైస్ ఆ ఫస్ట్ అనేది వేరే అడ్రస్కి ఏదైనా సరే సెండ్ చేయాలన్నమాట మీరు ఈ టాస్క్ కంప్లీట్ చేయడానికి వీళ్ళ యొక్క డిస్కౌంట్ సర్వర్లో అయితే జాయిన్ అవ్వాలి వీళ్ళ యొక్క డిస్కౌంట్ లింక్ అనేది నేను మీకు ఛానల్ అయితే ప్రొవైడ్ చేస్తాను లింక్ అయితే కాపీ చేసుకొని ఈ యొక్క డిస్కౌంట్ సర్వర్లో అయితే జాయిన్ అయిపోండి సో వన్స్ మీరు వీళ్ళ యొక్క డిస్కౌంట్ సర్వర్లో జాయిన్ అయిన తర్వాత కొంచెం ఇట్లా కిందకైతే స్క్రాల్ చేయండి గైస్ ఇక్కడ మీకు ఒక ఛానల్ అయితే ఉంటుంది సెండ్ రిసీవ్ టోకెన్స్ అని చెప్పేసి ఈ ఛానల్ అయితే ఓపెన్ చేయండి ఓపెన్ చేసుకోండి ఇక్కడ మీకు చాలా మంది వాళ్ళ యొక్క వాలెట్ అడ్రస్లు అయితే ఇట్లా సెండ్ చేస్తారు ఏదో ఒక వాలెట్ అడ్రస్ అయితే మీకు నచ్చిన వాలెట్ అడ్రస్ అయితే కాపీ చేసుకోండి సో కాపీ చేసుకున్న తర్వాత మీ మెటామాస్క్ వాలెట్ అయితే ఓపెన్ చేయండి ఇప్పుడు మీరు ఆల్రెడీ ఫస్ట్ అనేది క్లెయిమ్ చేసుకున్నారు కదా ఓకేనా ఓపెన్ చేసుకున్న తర్వాత టోకెన్ అనే ఆప్షన్లోకి అయితే వెళ్ళండి మీకు 1 టోకెన్ అయితే రిసీవ్ అయి ఉంటుంది పైన మీకు సెండ్ అనే ఆప్షన్ ఉందా సెండ్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు కాపీ చేసుకున్నారు కదా అడ్రస్ అనేది ఆ అడ్రస్ అనేది ఇక్కడ పేస్ట్ చేయండి సో పేస్ట్ చేసిన తర్వాత ఫస్ట్ అనేది సమ్ ర్యాండమ్ అమౌంట్ అయితే ఎంటర్ చేయండి ఇక్కడ 0.001 అట్లా ఓకేనా సమ్ ర్యాండమ్ అమౌంట్ అనేది ఎంటర్ చేసుకున్న తర్వాత కింద మీకు కంటిన్యూ అనే బటన్ ఉందా కంటిన్యూ అనే బటన్ ట్యాప్ చేయండి అగైన్ మళ్ళీ కన్ఫర్మ్ అనే బటన్ ట్యాప్ చేసి ట్రాన్సాక్షన్ అయితే కన్ఫర్మ్ చేసేయండి వన్స్ ఇక్కడ మనకి ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత సో ఇక్కడ మీకు ఇక్కడ మనకి ట్రాన్సాక్షన్ ఉంది కదా గైస్ ఓకే ట్రాన్సాక్షన్ మీద అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీకు కాపీ ట్రాన్సాక్షన్ ఐడి అని ఉందో ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసి ట్రాన్సాక్షన్ ఐడిని అయితే కాపీ చేసుకోండి కాపీ చేసుకున్న తర్వాత అగైన్ మళ్ళీ మీరు టాస్క్ పేస్కి అయితే వెళ్ళిపోండి సో వెళ్ళిపోయిన తర్వాత సెకండ్ టాస్క్ కదా సెకండ్ టాస్క్ మీద అయితే క్లిక్ చేయండి ఓకేనా సెకండ్ టాస్క్ అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ మన ట్రాన్సాక్షన్ ఐస్ అయితే అడుగుతారు ఇప్పుడు మీరు వాలెట్ అడ్రస్ నుంచి కాపీ చేసుకున్నారు కదా ట్రాన్సాక్షన్ అనేది ఇక్కడ పేస్ట్ చేసి సబ్మిట్ అనే బటన్ ట్యాప్ చేసుకుంటే మీకు సెకండ్ టాస్క్ కూడా కంప్లీట్ అయిపోతుంది చూడండి గైస్ మనకి సెకండ్ టాస్క్ కూడా కంప్లీట్ అయిపోయింది సో థర్డ్ టాస్క్ ఏంటంటే ఇప్పుడు మీరు రిసీవ్ చేసుకోవాలి వేరే ఎవరి దగ్గర నుంచి అయినా సరే మీ వాలెట్ అడ్రస్ కి సమ్ ఫస్ట్ అనేది రిసీవ్ చేసుకోవాలన్నమాట ఈ టాస్క్ కూడా కంప్లీట్ చేయడానికి ఫస్ట్ మీ మెటామాస్క్ వాలెట్ అయితే ఓపెన్ చేయండి ఓపెన్ చేసుకున్న తర్వాత అగైన్ మళ్ళీ యాక్టివిటీ అని ఉందా యాక్టివిటీ అనే ఆప్షన్లోకి అయితే వచ్చి సెండ్ అనే ఆప్షన్ ఉంది కదా గైస్ సెండ్ అనే ఆప్షన్లోకి అయితే వచ్చేసేయండి ఇప్పుడు మీరు సెండ్ చేశారు కదా ట్రాన్సాక్షన్ అనేది సెండ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు వ్యూ బ్లాక్ చైన్ ఎక్స్ప్లోరర్ అని ఉందా ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసుకుంటే మనకి ఎక్స్ప్లోరర్ అయితే ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత పైన మీకు లింక్ ఉందా యూఆర్ఎల్ అనేది ఈ యూఆర్ఎల్ అయితే కాపీ చేసుకోండి Ctrl+C కాపీ చేసుకున్న తర్వాత వీళ్ళ యొక్క డిస్కౌంట్ సర్వర్ అయితే ఓపెన్ చేయండి సో ఇప్పుడు మీరు ఎవరికైతే సెండ్ చేశారో ఏ అడ్రస్కి అయితే సెండ్ చేశారో అంటే ఆ అడ్రస్ ఉంది కదా ఇట్లా డబుల్ ట్యాప్ చేసుకున్నట్లయితే ఇక్కడ మీకు రిప్లై అని వస్తుంది అనమాట ఓకేనా రిప్లై అనే బటన్ మీద ట్యాప్ చేసి
ఇప్పుడు మీరు ఏదైతే యూఆర్ఎల్ కాపీ చేసుకున్నారో, ఆ యూఆర్ఎల్ అయితే ఇక్కడ ఎంటర్ చేసి సెండ్ చేసేయండి. ఓకేనా? సెండ్ చేసుకున్నట్లయితే అగైన్ మళ్ళీ ఈ పర్సన్‌కి మనం ఫస్ట్ సెండ్ చేసామని చెప్పేసి ట్యాగ్ చేశారుగా. ఇప్పుడు మీ వాలెట్ అడ్రెస్ అనేది ఇక్కడ మెసేజ్ చేయండన్నమాట. ఓకేనా? ఎవరో ఒకరు మనకి సెండ్ చేస్తారు. అగైన్ మళ్ళీ మెటామాస్క్ వాలెట్ అడ్రెస్ అయితే కాపీ చేసుకోండి. మీ వాలెట్ అడ్రెస్ ఓకేనా? కాపీ చేసుకున్న తర్వాత వాలెట్ అడ్రెస్ అనేది ఇక్కడ పేస్ట్ చేసి సెండ్ చేయండి. సో, ఎవరో ఒకరు మీ వాలెట్ అడ్రెస్‌కి అయితే ఫస్ట్ అనేది సెండ్ చేస్తారు గైస్. ఇన్ కేస్ ఇక్కడి నుంచి ఎవరు కూడా ఫస్ట్ అనేది సెండ్ చేయలేదనుకోండి, మీ సెకండరీ వాలెట్ అడ్రెస్ నుంచి గాని, లేదంటే థర్డ్ వాలెట్ అడ్రెస్ నుంచి గాని మీరైతే సెండ్ చేసుకోవచ్చు. సో, మన వాలెట్ నుంచి మనం సెండ్ చేసుకుంటే మేబీ రిస్క్ కేస్ ఓకేనా? ఈ యొక్క ఎయిర్ డ్రాప్ కాకుండా వేరే ఎయిర్ డ్రాప్స్ ఫార్మ్ చేసేటప్పుడు ఏమైనా రిస్క్ వస్తుంది కాబట్టి ఇక్కడ మీరు డిస్కార్డ్ నుంచి అయితే ట్రై చేయండి. సో, ఇన్ కేస్ మీ వాలెట్ అడ్రెస్‌కి ఎవరు సెండ్ చేయలేదనుకోండి, రీసెంట్‌గా ట్రాన్సాక్షన్ చేసిన వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళని ట్యాగ్ చేసి నాకు ఫస్ట్ సెండ్ చేయండి. నేను మళ్ళీ మీకు రీసెండ్ చేస్తానంటే మీ వాలెట్ అడ్రెస్‌కి వాళ్ళు సెండ్ చేస్తారు. సో, ఇక్కడ నేను పెట్టిన అడ్రెస్‌కి ఎవరో రెస్పాండ్ అవ్వకపోతే సమ్ మెంబర్ నేను ట్యాగ్ చేసి సెండ్ మీ బ్రో ఐ విల్ సెండ్ బ్యాక్ అంటే సో, వేరే పర్సన్ అయితే నాకు సెండ్ చేశారు చూడండి. ఓకేనా? సో, ఇట్లా ఇన్ కేస్ మీ అడ్రెస్‌కి ఎవరో రెస్పాండ్ అవ్వకపోతే ఎవరో ఒకరిని ట్యాగ్ చేసి నాకు సెండ్ చేయండి. నేను మీకు మళ్ళీ రిటర్న్ చేస్తానంటే ఎవరో ఒకరు మీకు డెఫినిట్‌గా అయితే సెండ్ చేస్తారు. సెండ్ చేసిన తర్వాత మీకు కూడా ఇలా ఎక్స్‌ప్లోర్ యూఆర్ఎల్ అయితే పెడతారనమాట. ఓకేనా? సో, మీరేం చేస్తారంటే యూఆర్ఎల్‌ని ఇక్కడ మీరు మీ అడ్రెస్ ఉంటుంది కదా! ఓకేనా? 0x వరకు అయితే ఉంటుంది. ఈ 0x వరకు యూఆర్ఎల్ అయితే కాపీ చేసుకోండి. ఓకేనా? సో, కాపీ చేసుకున్న తర్వాత అగైన్ మళ్ళీ టాస్క్ ప్లేస్‌కి అయితే వెళ్ళిపోండి. సో, వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మనకి ట్రాన్సాక్షన్ యాస్ ఇప్పుడు మీరు కాపీ చేసారా? ఆ యాస్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేసి సబ్మిట్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. మీకు ఈ టాస్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ మనకి చూసుకుంటే 3/3 టాస్క్‌లు అయితే కంప్లీట్ అయిపోయినాయి. 45 పాయింట్స్ అనేవి మన వాలెట్‌లో అయితే యాడ్ అయిపోతాయి గైస్. వన్స్ ఆ టాస్క్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత కొంచెం ఇట్లా కిందకైతే స్క్రాల్ చేయండి. ఇక్కడ మీకు బ్యాక్ వెళ్ళే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో, క్లిక్ చేసుకున్న తర్వాత ఇగ మళ్ళీ మీరు క్యాంపెయిన్ పేజ్‌కి అయితే వచ్చేస్తారు గైస్. ఇక్కడ మనకి ఆన్ చైన్ క్యాంపెయిన్ అనేది కంప్లీట్ అయిపోయింది కదా! సో, ఇక్కడ మీకు సోషల్ క్యాంపెయిన్ అయితే ఉంటుంది. సో, ఈ క్యాంపెయిన్ అయితే ఓపెన్ చేయండి. సోషల్ క్యాంపెయిన్‌లో మీకు టాస్క్‌లు ఈజీగా ఉంటాయి గైస్. ఓకేనా? మనం ట్విట్టర్‌ని, డిస్కార్డ్‌ని, టెలిగ్రామ్‌ని అయితే కనెక్ట్ చేయాలి. ఆల్రెడీ మనం స్టార్టింగ్‌లో ప్రొఫైల్ బిల్డ్ చేసినప్పుడు కనెక్ట్ చేసేసాం. సింపుల్ సోషల్ క్విజ్‌కి వచ్చిన తర్వాత సో, ఫస్ట్‌ది ఆల్రెడీ మీకు టాస్క్ అనేది కంప్లీట్ అయిపోద్ది. లాగిన్ టాస్క్ అనేది. సెకండ్ ఇక్కడ మనల్ని ట్విట్టర్ అయితే కనెక్ట్ చేయమంటుంది. సెకండ్ టాస్క్ మీద అయితే క్లిక్ చేయండి. కనెక్ట్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. ఇది మీకు అథెంటికేషన్‌కి అయితే తీసుకెళ్తుంది ఐ థింక్. సో, డైరెక్ట్‌గా అయితే టాస్క్ కంప్లీట్ అయిపోయింది. ఓకేనా? అగైన్ మళ్ళీ డిస్కార్డ్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. కనెక్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మీకు టాస్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో, డిస్కార్డ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత సేమ్ యాస్ ఇట్ ఈజ్ టెలిగ్రామ్ దగ్గర కూడా క్లిక్ చేసి కనెక్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు టెలిగ్రామ్ టాస్క్ కూడా కంప్లీట్ అయిపోయింది గైస్. ఫైనల్లీ ఇక్కడ మీకు రిఫర్ యువర్ ఫ్రెండ్స్ అని అయితే ఉంటుంది. సో, మీ యొక్క రిఫర్ లింక్ అయితే కాపీ చేసుకొని ఒక 1 ఆర్ 2 మెంబర్స్‌ని అయితే రిఫర్ చేయాలి. ఓకేనా? అట్‌లీస్ట్ ఒక 1 మెంబర్‌ని రిఫర్ చేసినట్లయితే అప్పుడు మీకు ఈ టాస్క్ కంప్లీట్ అవుతుంది. మీకు పాయింట్స్ అనేవి అయితే యాడ్ అవుతాయి అన్నమాట. ఓకేనా? ఇక్కడితో మనకి సెకండ్ టాస్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. అగైన్ మళ్ళీ కిందకైతే స్క్రాల్ చేయండి. సో, బ్యాక్ వచ్చేయండి. సో, రిఫర్ లింక్ అనేది మీకు ఇక్కడ క్యాంపెయిన్ పేజ్‌లో ఉంటుంది గైస్. ఓకేనా? ఇక్కడ టాప్‌లో ప్రొఫైల్ ఉందా? ప్రొఫైల్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీకు రిఫర్ లింక్ అయితే డిస్‌ప్లే అవుతుంది. సో, ఇక్కడ ఓకేనా? రిఫర్ లింక్ అనేది ఇక్కడ మీకు ఉంటుందన్నమాట. సో, అగైన్ మళ్ళీ కిందకైతే స్క్రాల్ చేయండి. సో, కిందకి స్క్రాల్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి డేవ్‌నెట్ ఒడిస్సీ సో, ఫైనల్ టాస్క్ ఉంది కదా! ఈ యొక్క ఫైనల్ టాస్క్ అయితే ఓపెన్ చేయండి. సో, ఫైనల్ టాస్క్ ఇంకా ఈజీగా ఇక్కడ మనం ఒక 10 ఎన్ఎఫ్టీస్‌ని అయితే మింట్ చేయాలి. సో, ఎన్ఎఫ్టీస్‌ని మింట్ చేయడానికి ఇందాక నేను మీకు టాస్క్ పేజ్ లింక్ ఇచ్చానుగా. అంటే ఫస్ట్ అయితే క్లెయిమ్ చేసుకున్నాం కదా! సేమ్ మళ్ళీ ఆ పేజ్‌లోకి అయితే వెళ్ళిపోండి. వెళ్ళిపోయిన తర్వాత కిందకైతే స్క్రాల్ చేయండి. సారీ వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మీకు ఉంటుంది గైస్. ఓకేనా? ఎన్ఎఫ్టీ అని చెప్పేసి ఇక్కడ మింట్ ఎన్ఎఫ్టీ అని ఉందా? మింట్ ఎన్ఎఫ్టీ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మీకు మింట్ అని అయితే ఉంటుంది. మింట్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. మీ యొక్క మెటామాస్క్ వాలెట్‌కి ట్రాన్సాక్షన్ అయితే వస్తుంది. ఈ యొక్క ట్రాన్సాక్షన్ అయితే కన్ఫర్మ్ చేయండి. ఓకేనా? సో, ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఎన్ఎఫ్టీ అనేది మింట్ అయిపోతుంది. అగైన్ మళ్ళీ కంటిన్యూ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. ఇప్పుడు మీరు ఒక ఎన్ఎఫ్టీని అయితే మింట్ చేశారు. సో, ఇట్లా మీరు సేమ్ ఎన్ఎఫ్టీని 10 టైమ్స్ అయితే మింట్ చేయాలన్నమాట. అగైన్ మళ్ళీ మింట్ అనే బటన్ మీద ట్యాప్ చేస్తారు. వాలెట్‌కి ట్రాన్సాక్షన్ వస్తుంది. సో, ట్రాన్సాక్షన్‌ని కన్ఫర్మ్ చేయడమే. ఇక్కడ మనం 2 ఎన్ఎఫ్టీస్ అయితే మింట్ అవుతాయన్నమాట. ఓకేనా? ఇట్లా మీరు 10 ఎన్ఎఫ్టీస్‌ని అయితే మింట్ చేయాలి గైస్. సో, అట్లానే మనకి టాస్క్ అనేది చాలా లిమిటెడ్ టైమ్. ఇక్కడ చూడండి మనకి టాస్క్ అనేది సో, ఇంకొక 1 డే అంటే 1 డే 22 అవర్స్ అంటే ఇంకొక 2 డేస్ అయితే ఉంటుంది. లిమిటెడ్ టైమ్ ఇది. ఈ యొక్క టైమర్ అనేది ఎండ్ అయ్యేలోపు మీరు 10 ఎన్ఎఫ్టీస్‌ని మింట్ చేసేయాలన్నమాట. అట్లానే ఇక్కడ మనకి ఈచ్ మింటింగ్ అయితే వచ్చేసి 0.1 ఎస్టీటీ టోకెన్ అయితే కట్ అవుతుంది. మనకి ఫసెట్ అనేది సరిపోలేదనుకోండి గైస్. ఓకేనా? అంటే ఇప్పుడు మనం మింట్ చేసేటప్పుడు ఫసెట్ అనేది సరిపోలేదనుకోండి. అగైన్ మళ్ళీ మీరు ఫసెట్ అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు. ఫసెట్ పర్ డే మీరు అన్‌లిమిటెడ్ టైమ్స్ అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు. ఫసెట్ సరిపోలేని వాళ్ళు అగైన్ మళ్ళీ ఫసెట్ పేజ్‌కి అయితే వెళ్లి ఫసెట్ క్లెయిమ్ చేసుకొని 10 ఎన్ఎఫ్టీస్‌ని అయితే ఫటాఫట్ మింట్ చేసేయండి. గైస్ ఇక్కడ మీరు చూసుకుంటే నేను ఇక్కడ 9 ఎన్ఎఫ్టీస్ అయితే మింట్ చేశాను. నా వాలెట్‌లో ఫసెట్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకేనా? సో, ఫసెట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అగైన్ మళ్ళీ మీరు మింట్ అనే బటన్ మీద ట్యాప్ చేశారనుకోండి మీకు ట్రాన్సాక్షన్ ఇనిషియేట్ అయితే అవ్వదు. అంటే వాలెట్‌కి మనకి పాపప్ అయితే రాదు. ఓకేనా? సో, ఇప్పుడు మనం అగైన్ మళ్ళీ ఫసెట్ అయితే క్లెయిమ్ చేసుకోవాలన్నమాట. అగైన్ మళ్ళీ ఫసెట్ అనేది ఎలా క్లెయిమ్ చేసుకోవాలంటే ఫసెట్ లింక్ ఛానెల్‌లో ఉంటుంది కదా! సో, టాస్క్ లింక్ దగ్గర ఫసెట్ లింక్ ఉంటుంది. అగైన్ మళ్ళీ టాస్క్ లింక్‌ని మీరు న్యూ ట్యాబ్‌లో అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత రిక్వెస్ట్ టోకెన్ అని ఉంది. ఈ ఆప్షన్‌లోకి అయితే వెళ్ళండి. అగైన్ మళ్ళీ గెట్ టోకెన్స్ అనే బటన్ మీద ట్యాప్ చేసుకుంటే మీకు వితిన్ సెకండ్స్‌లోనే టోకెన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారన్నమాట. ఓకేనా? అగైన్ మళ్ళీ మింట్ అయిన బటన్ మీద ట్యాప్ చేసి 10 ఎన్ఎఫ్టీస్ మింట్ చేసేసుకోండి.
సో 10 ఎన్ఎఫ్టీస్ మింట్ చేసుకున్న తర్వాత అగైన్ మళ్ళీ క్విజ్ పేజ్‌లోకి అయితే వెళ్ళిపోండి. సో వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మీకు ఫస్ట్ టాస్క్ ఉందా? సో ఫస్ట్ టాస్క్ మీద జస్ట్ క్లిక్ చేయండి. కిందకి స్క్రాల్ చేయండి. ఇక్కడ మీకు చెక్ ఓనర్‌షిప్ అని అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే టాస్క్ కంప్లీట్ అయిపోతుంది గైస్. ఓకేనా? అగైన్ ఇక్కడ మనకి సెకండ్ టాస్క్ ఉంది కదా! సెకండ్ టాస్క్ మీద అయితే క్లిక్ చేయండి. కిందకి స్క్రాల్ చేయండి. చెక్ ఓనర్‌షిప్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. టాస్క్ కంప్లీట్ అయిపోతుంది. అగైన్ మళ్ళీ థర్డ్ టాస్క్ ఉందా? థర్డ్ టాస్క్ మీద అయితే క్లిక్ చేయండి. కిందకి స్క్రాల్ చేయండి. చెక్ ఓనర్‌షిప్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. మీకు ఈ టాస్క్ కూడా కంప్లీట్ అయిపోతుంది. సో 3/3 టాస్క్‌లు అయితే కంప్లీట్ అయిపోతాయి. సో మనకి 330 పాయింట్స్ అనేవి వాలెట్‌కి అయితే రిసీవ్ అయిపోతాయి. అగైన్ మళ్ళీ కిందకి స్క్రాల్ చేసి బ్యాక్ అయితే వచ్చేసేయండి గైస్. ఓకేనా? ప్రెజెంట్ మనకి ఇక్కడ క్విజెస్ ఏవైతే 3 క్విజెస్ అయితే ఉన్నాయి. 3 క్విజెస్ కూడా సక్సెస్‌ఫుల్‌గా అయితే కంప్లీట్ అయితే అయిపోయినాయి. సో మనం పాయింట్స్ అనేవి ఎక్కడ చెక్ చేసుకోవాలి బ్రో అంటే ప్రొఫైల్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. మీకు ప్రొఫైల్‌లో మీ యొక్క పాయింట్స్ అవి కూడా ఇక్కడ మీకు డిస్‌ప్లే అవుతాయి. ఓకేనా? చూడండి 467 పాయింట్స్ అయితే మనకైతే యాడ్ అయిపోయినాయి. సో మీ యొక్క రెఫర్ లింక్ అయితే ఇక్కడ ఉంటుంది. సో మనకి ఈ ప్రాజెక్ట్ నుంచి న్యూ కామెంట్స్ అనేవి యాడ్ చేసినట్లయితే నేను మీకు టెలిగ్రామ్ ఛానెల్ అయితే అప్డేట్ అయితే ప్రొవైడ్ చేస్తాను గైస్. ఛానెల్‌లో అయితే యాక్టివ్ అయితే ఉండండి. సో ఇక్కడికి జస్ట్ మనకి క్విజ్ పేజ్ సో క్విజ్ టాస్క్ మాత్రమే కంప్లీట్ అయింది గైస్. ఇంకా మీకు కొన్ని టాస్క్‌లు అయితే పెండింగ్ అయితే ఉన్నాయి. సో ఫటాఫట్ అయితే చెప్పేద్దాం అవి కూడా. సో క్విజ్ టాస్క్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత అగైన్ మళ్ళీ ఇక్కడ మనకి ఇందాక మీరు ఫస్ట్ క్లెయిమ్ చేసుకున్నారు కదా! ఓకేనా? టాస్క్ పేజ్ ఛానెల్‌లో సెకండ్ లింక్ ఉంది కదా! టాస్క్ పేజ్ ఈ టాస్క్ పేజ్ అయితే ఓపెన్ చేయండి. సో ఇక్కడ మనం సేమ్ ఫస్ట్ క్లెయిమ్ చేసుకున్న వెబ్‌సైటే గైస్. ఓకేనా? సో మనం ట్రాన్స్‌ఫర్ ఆప్షన్ అయితే ఆల్రెడీ యూజ్ చేసాం. డిస్కార్డ్ నుంచి అయితే వేరే వాళ్ళ అడ్రెస్‌కి మనం సెండ్ చేసాం. మన అడ్రెస్‌కి వేరే వాళ్ళ దగ్గర నుంచి అయితే రిసీవ్ చేసుకున్నాం. సో 2 టాస్క్‌లు కూడా కంప్లీట్ అయిపోయినాయి. సో థర్డ్ ఏంటంటే ఇక్కడ మనం ఒక స్వాప్ ట్రాన్సాక్షన్ అయితే చేయాలి. స్వాప్ టోకెన్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. సో కిందకైతే స్క్రాల్ చేయండి. ఇక్కడ మీరు స్వాప్ చేయడానికి ఫస్ట్ ఇక్కడ టోకెన్స్ అయితే మింట్ చేసుకోవాలి. మింట్ టోకెన్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. వాలెట్‌కి ఒక ట్రాన్సాక్షన్ అయితే వస్తుంది గైస్. ట్రాన్సాక్షన్ అయితే కన్ఫర్మ్ చేసేయండి. సో ఫస్ట్ టోకెన్ మింట్ చేసుకున్న తర్వాత సెకండ్ యూఎస్‌డిటీ ఉంది కదా! సో దీన్ని కూడా మింట్ చేసుకోవాలి. అగైన్ మళ్ళీ మింట్ ఎస్‌యూఎస్‌డిటీ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. వాలెట్‌కి ట్రాన్సాక్షన్ అయితే వస్తుంది. సో ట్రాన్సాక్షన్ అయితే కన్ఫర్మ్ చేసేయండి. సో 2 టోకెన్స్‌ని కూడా మింట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు మల్టిపుల్ స్వాప్ ట్రాన్సాక్షన్‌లు అయితే చేయాలి గైస్. ఓకేనా? ఇక్కడ సమ్ రాండమ్ అమౌంట్ అయితే ఎంటర్ చేయండి. సో 200 గాని, 300 గాని సంథింగ్ ఎంటర్ చేసుకున్న తర్వాత అప్రూవ్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. వాలెట్‌కి ట్రాన్సాక్షన్ అయితే వస్తుంది. సో ట్రాన్సాక్షన్ అప్రూవ్ చేసుకున్న తర్వాత స్వాప్ అనే ఆప్షన్ ఉంటుంది. స్వాప్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. అగైన్ మళ్ళీ వాలెట్‌కి కన్ఫర్మేషన్ ట్రాన్సాక్షన్ అయితే వస్తుంది. సో ట్రాన్సాక్షన్ కన్ఫర్మ్ చేసినట్లయితే వన్స్ స్వాప్ ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిపోతుంది గైస్. సో స్వాప్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇట్లా మీరు మల్టిపుల్ స్వాప్స్ చేయడమే గైస్. ఓకేనా? ఫస్ట్ మీరు WSDT నుంచి USDCకి స్వాప్ చేశారు కదా! అగైన్ మళ్ళీ టోకెన్‌ని చేంజ్ చేయండి. అగైన్ మళ్ళీ ఇక్కడ సమ్ రాండమ్ అమౌంట్ అయితే ఎంటర్ చేయండి. సో స్వాప్ చేయండి. అగైన్ మళ్ళీ టోకెన్స్ చేంజ్ చేయండి. ఇట్లా ఒక 4-5 స్వాప్స్ ట్రాన్సాక్షన్ చేసినట్లయితే సో మనం ఈ ప్రోటోకాల్ అనేది సక్సెస్‌ఫుల్‌గా అయితే యూజ్ చేస్తాం. సో పూల్స్ అనే ఆప్షన్‌లో ఇక్కడ మనం ఎటువంటి పూల్ అయితే ప్రొవైడ్ చేయవసరం లేదు గైస్. సో ఇక్కడ మనం ఒక టోకెన్ అయితే క్రియేట్ చేసుకొని మీరు ఆ టోకెన్‌కి అయితే లిక్విడిటీ అయితే ప్రొవైడ్ చేయొచ్చు. సో ఇది కూడా ఎలా కంప్లీట్ చేయాలో చెప్తాను. ఇక్కడ మీకు క్రియేట్ అని ఉందా? క్రియేట్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసుకున్న తర్వాత ఎంటర్ టోకెన్ నేమ్ అని ఉందా? సపోజ్ ఇక్కడ నేను గోపి అనే నేమ్‌తో ఒక టోకెన్ అయితే ఎంటర్ చేద్దాం అనుకుంటున్నా. సో క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. సో గోపి సో నేమ్ అయితే వచ్చేసి జీఎంకే క్రియేట్ టోకెన్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసుకున్న తర్వాత వాలెట్‌కి ట్రాన్సాక్షన్ వస్తుంది. సో ట్రాన్సాక్షన్ అయితే కన్ఫర్మ్ చేసేయండి. వన్స్ ఇక్కడ మనకి ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత సీ యువర్ న్యూ టోకెన్ అని అయితే ఇక్కడ ఒక ఆప్షన్ వస్తుంది గైస్. ఓకేనా? ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మనకి వెబ్ ఎక్స్‌ప్లోరర్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రాల్ చేయండి. ఓకేనా? ఇక్కడ మనం ఏదైతే ట్రాన్సాక్షన్ యాజ్ ఉందో ఈ యొక్క ట్రాన్సాక్షన్ యాజ్ మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏదైతే నేమ్ మీద టోకెన్‌ని మింట్ చేసామో ఆ టోకెన్‌కి కాంట్రాక్ట్ అడ్రెస్ అని చెప్పేసి ఇక్కడ మీకు ఒక అడ్రెస్ ఉంటుందన్నమాట. ఓకేనా? ఈ అడ్రెస్‌తో మనకి యూజ్ ఉంటుంది. సో మీరు ఈ పేజ్ ఇలానే ఉంచి అగైన్ మళ్ళీ టాస్క్ పేజ్‌కి అయితే వెళ్ళండి. ఓకేనా? ఇంకొక న్యూ టోకెన్ అయితే క్రియేట్ చేయాలి. ఇక్కడ మనం లిక్విడిటీ ప్రొవైడ్ చేయాలంటే 2 టోకెన్స్‌ని మింట్ చేయాలన్నమాట. ఇప్పుడు మనం ఒక టోకెన్ మింట్ చేసాం కదా! సో ఇంకొక న్యూ టోకెన్. అగైన్ మళ్ళీ క్రియేట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ నేను మనీ అని చెప్పేసి ఇంకొక నేమ్ అయితే ఇస్తున్నా. ఓకేనా? సో మనీ అనే నేమ్‌తో ఒక టోకెన్ అయితే క్రియేట్ చేస్తున్నా. MNK సో క్రియేట్ టోకెన్ అగైన్ మళ్ళీ వాలెట్‌కి ట్రాన్సాక్షన్ వస్తుంది. ట్రాన్సాక్షన్ కన్ఫర్మ్ చేసేయండి గైస్. సో ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అగైన్ మళ్ళీ ఇక్కడ మీకు సీ న్యూ టోకెన్ అని అయితే ఉంటుంది. సో ఈ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు రీసెంట్ ట్రాన్సాక్షన్‌లో ట్రాన్సాక్షన్ యాజ్ ఉందా? ఈ యొక్క ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి ట్రాన్సాక్షన్ యాజ్ మీద. సో మనీ అనే నేమ్ మీద MNK అనే ఒక టోకెన్ అయితే క్రియేట్ అయిందన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి ఇక్కడ మనకి కాంట్రాక్ట్ అని చెప్పేసి ఇక్కడ మీకు ఒక కాపీ సింబల్ ఉంది కదా! ఈ యొక్క కాపీ సింబల్ మీద క్లిక్ చేసి కాంట్రాక్ట్ అడ్రెస్‌ని అయితే కాపీ చేసుకోండి. అగైన్ మళ్ళీ మీరు టాస్క్ పేజ్‌కి అయితే వెళ్ళండి. ఇక్కడ మీకు పూల్ అని ఉందా? పూల్ అనే ఆప్షన్‌లోకి అయితే వెళ్ళండి. ఫస్ట్ టోకెన్ ఇప్పుడు మీరు కాపీ చేసుకున్నారు కదా! కాంట్రాక్ట్ అనేది ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకేనా? పేస్ట్ చేసిన తర్వాత సెకండ్ టోకెన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఫెయిల్డ్ వచ్చిందనుకోండి గైస్ మీరు ఒక 2 మినిట్స్ అయితే వెయిట్ చేయండి. సో టోకెన్ కాంట్రాక్ట్ అనేది అప్డేట్ అవ్వడానికి టైం పడుతుంది. ఒక 2 మినిట్స్ వెయిట్ చేయండి. 2 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ మీరు సేమ్ కాంట్రాక్ట్‌ని ఇక్కడ పేస్ట్ చేసినట్లయితే మనం క్రియేట్ చేసిన టోకెన్ సింబల్ అనేది ఇక్కడ మీకు డిస్‌ప్లే అవుతుంది గైస్. ఓకేనా? సో ఫస్ట్ టోకెన్ కాంట్రాక్ట్ అనేది అక్కడ ఎంటర్ చేసిన తర్వాత అగైన్ మళ్ళీ ఇందాక మీరు సెకండ్ పేజ్ ఓపెన్ చేసి పెట్టమన్నాను కదా! సెకండ్ పేజ్ అయితే ఓపెన్ చేయండి. ఇందాక మనం గోపి జీఎంకే అనే నేమ్‌తో ఒక టోకెన్ క్రియేట్ చేసాం కదా గైస్! దీని కాంట్రాక్ట్ కూడా కాపీ చేసుకోండి. అగైన్ మళ్ళీ టాస్క్ పేజ్‌కి వెళ్ళిపోండి. సెకండ్ టోకెన్ ఉందా? ఈ టోకెన్ దగ్గర ఈ కాంట్రాక్ట్ అయితే ప్రొవైడ్ చేయండి. ప్రొవైడ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మింట్ సో ఈ టోకెన్ కూడా ఇట్లా ఎర్రర్ వచ్చిందనుకోండి గైస్ ఇంకొక 2 మినిట్స్ అయితే వెయిట్ చేయండి సరిపోతుంది. ఓకేనా? సో ఇక్కడ మీకు మింట్ ప్రైస్ అని ఉందా? సో మింట్ ప్రైస్ దగ్గర సో 0.01 అయితే ఎంటర్ చేయండి గైస్. ఓకేనా? సో 0.01 మాక్సిమం ప్రైస్ ఉందా? మాక్సిమం ప్రైస్ దగ్గర 0.1 అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ మీరు MNK టోకెన్ ఉంది కదా గైస్! ఈ అమౌంట్ అనేది ఆటోమేటిక్‌గా అయితే డిస్‌ప్లే అవుతుంది.
ఓకే. టోకెన్ అయితే ఇక్కడ యాడ్ అయింది గైస్. ఓకేనా? ఇక్కడ మీరు ఏం చేస్తారంటే అమౌంట్ అనేది ఒక 500 గాని సమ్ రాండమ్ అమౌంట్ అయితే ఎంటర్ చేయొచ్చు. ఒక 500 అయితే ఎంటర్ చేయండి. జీఎంకే అమౌంట్ కూడా ఒక 500 అయితే ఎంటర్ చేయండి. ఓకేనా? టోకెన్స్‌ది. క్రియేట్ పూల్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. వాలెట్‌కి ట్రాన్సాక్షన్ వస్తుంది. ట్రాన్సాక్షన్ అయితే అప్రూవ్ చేయండి. ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు అగైన్ మళ్ళీ పూల్ అనే ఆప్షన్ ఉంటుంది గైస్. ఓకేనా? ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అగైన్ మళ్ళీ మెటామాస్క్ వాలెట్‌కి ఒక ట్రాన్సాక్షన్ అయితే వస్తుంది. ఆ ట్రాన్సాక్షన్ కూడా కన్ఫర్మ్ చేసి ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత అగైన్ మళ్ళీ మీకు ట్రాన్సాక్షన్ అయితే వస్తుంది గైస్ వాలెట్‌కి. ఈ ట్రాన్సాక్షన్ కూడా కన్ఫర్మ్ చేసేయండి. ట్రాన్సాక్షన్ అప్రూవ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు యాడ్ లిక్విడిటీ అనే ఆప్షన్ అయితే వస్తుంది గైస్. యాడ్ లిక్విడిటీ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. మినిమమ్ ప్రైస్ మస్ట్ బి లో. డన్ గైస్. ఓకేనా? మనకి లిక్విడిటీ అయితే యాడ్ అయిపోయింది. ఇక్కడ చూడండి సీ యువర్ పూల్ అని ఉంది. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనకి బ్లాక్ ఎక్స్‌ప్లోరర్‌లో మీ లిక్విడిటీ ట్రాన్సాక్షన్ హిస్టరీ అయితే చూపిస్తుందన్నమాట. ఓకేనా? ఈ విధంగా మీరు లిక్విడిటీ అయితే ప్రొవైడ్ చేయొచ్చు. ఇక్కడితో మనకి టాస్క్ పేజ్‌లో ఉన్న ప్రతి ఆప్షన్‌ని కూడా మనమైతే యూజ్ చేసాం గైస్. ఓకేనా? ఇక్కడితో మనకి టాస్క్‌లు కూడా కంప్లీట్ అయిపోయినాయి. అగైన్ మళ్ళీ మీరు టెలిగ్రామ్ ఛానెల్‌లోకి అయితే వెళ్ళిపోండి. ఇక్కడ మనకి థర్డ్ టాస్క్ ఒక మింట్ అవతార్‌ని అయితే మింట్ చేయాలి. ఒక ఎన్ఎఫ్టీని. ఈ ఎన్ఎఫ్టీ లింక్ అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత మీ బ్రౌజర్‌లో అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది గైస్. ఇక్కడ మీకు ఇక్కడ ఆప్షన్ ఉంది కదా! ఇట్లా. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే వాలెట్ అయితే కనెక్ట్ చేయమంటుంది. మీ మెటామాస్క్ వాలెట్ అయితే కనెక్ట్ చేసేయండి. వాలెట్ అనేది కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనల్ని జనరల్ అయితే సెలెక్ట్ చేయమంటుంది. అవతార్ అనేది మింట్ చేసుకోవడానికి మీకు ఏ క్యారెక్టర్ కావాలో క్యారెక్టర్ అయితే సెలెక్ట్ చేసుకొని క్రియేట్ న్యూ అవతార్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఒక అవతార్ అయితే ప్రొవైడ్ చేస్తారు గైస్. ఓకేనా? ఈ అవతార్‌ని మీరు కావాలంటే కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. అంటే స్కిన్ టోన్ అట్లానే హెయిర్ ఇక్కడ మనకి చాలా అయితే ఉంటాయి గైస్. ఓకేనా? మీకు కావాల్సినట్టు దీనైతే మోడిఫై అయితే చేసుకోవచ్చనమాట. ఓకేనా? ఫటాఫట్ మీకు నచ్చినట్లయితే ఏదో ఒకలా అవతార్‌ని అయితే మోడిఫై చేసేయండి. మీకు నచ్చినట్టు మోడిఫై చేసుకున్న తర్వాత కింద మీకు మింట్ అవతార్ అని అయితే ఉంటుంది గైస్. మింట్ అవతార్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ మిమ్మల్ని అవతార్ నేమ్ అయితే అడుగుతుంది. మీకు నచ్చిన ఏదో ఒక యూజర్ నేమ్ అయితే ఎంటర్ చేసి మింట్ అవతార్ అనే బటన్ మీద ట్యాప్ చేసుకుంటే వాలెట్‌కి ఒక ట్రాన్సాక్షన్ అయితే వస్తుంది గైస్. ట్రాన్సాక్షన్ అయితే కన్ఫర్మ్ చేసేయండి. మనకి అవతార్ అయితే మింట్ అయిపోతుంది. అట్లానే మీ అవతార్ అనేది మింట్ చేసుకునేటప్పుడు మీకు ఫీజ్ అనేది సెపూల్య ఈథర్ అయితే పడుతుంది గైస్. ఓకేనా? ఇన్ కేస్ మీ దగ్గర సెపూల్య ఈథ్ ఫస్ట్ లేకపోతే నేను మీకు ఛానెల్‌లో ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సెపూల్య ఈథ్‌ని ఎలా క్లెయిమ్ చేసుకోవాలి ఏంటని చెప్పేసి ఆ వీడియో చూసి సెపూల్య ఈథ్ ఫస్ట్ అయితే క్లెయిమ్ చేసుకొని ఈ యొక్క అవతార్‌ని అయితే మింట్ చేసేసుకోండి. ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయిపోయినట్లయితే మనకి అవతార్ అనేది మింట్ అయిపోతుంది గైస్. ఇట్లా మీరు ఒక మల్టిపుల్ అవతార్స్ అంటే ఒక 2, 3 అవతార్స్‌ని అయితే మింట్ చేసుకొని పెట్టుకోండి. అట్‌లీస్ట్ ఒక 5 మింట్ చేయడానికి ట్రై చేయండి. అగైన్ మళ్ళీ ఎలా మింట్ చేయాలి బ్రో అంటే ఇక్కడ మీకు క్రియేట్ న్యూ అవతార్ అని ఉందా? క్రియేట్ న్యూ అవతార్ అనే బటన్ మీద ట్యాప్ చేసుకుంటే అగైన్ మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. ఓకేనా? ఇట్లా ఒక 5 అవతార్స్ అయినా సరే మినిమమ్ మింట్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడితో మనకి టాస్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. టాస్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ మెటామాస్క్ అయితే ఓపెన్ చేసి నెట్వర్క్ అయితే చేంజ్ చేసేసుకోండి గైస్. ఓకేనా? అగైన్ మళ్ళీ ఇందాక మనం ఏదైతే టెస్ట్ నెట్‌లో అయితే ఉన్నామో సోమియా డేవ్‌నెట్. డేవ్‌నెట్‌కి అయితే చేంజ్ చేసేయండి. చేంజ్ చేసిన తర్వాత ఈ పేజ్ అయితే క్లోజ్ చేసేయండి. అగైన్ మళ్ళీ మీరు మన టెలిగ్రామ్ ఛానెల్‌లోకి అయితే వెళ్ళిపోండి. థర్డ్ టాస్క్ అయితే వచ్చేసి ఫోర్త్ టాస్క్ అయితే వచ్చేసి వీళ్ళు ఒక గిల్డ్ అయితే జాయిన్ అవ్వాలి. గిల్డ్ లింక్ అయితే నేను మీకు ఛానెల్‌లో అయితే ప్రొవైడ్ చేస్తాను. న్యూ టాబ్ అయితే ఓపెన్ చేసి మీ బ్రౌజర్‌లో ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది గైస్. టాప్‌లో ఇక్కడ మీకు సైన్ ఇన్ అని అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసి మీ మెటామాస్క్ వాలెట్‌తో అయితే లాగిన్ అవ్వండి. మెటామాస్క్ వాలెట్‌తో లాగిన్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఇందులో కూడా మీ యొక్క సోషల్ మీడియా అకౌంట్స్ అయితే కనెక్ట్ చేయాలి గైస్. ప్రొఫైల్ ఉందో టాప్‌లో ప్రొఫైల్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మీ ట్విట్టర్ కనెక్ట్ చేయండి. మీ టెలిగ్రామ్ తర్వాత మీ యొక్క డిస్కార్డ్ అకౌంట్. ఓకేనా? ఈ 3 అకౌంట్స్ కూడా ఫటాఫట్ అయితే కనెక్ట్ చేసేయండి. టెలిగ్రామ్ అయితే అవసరం లేదు గైస్. మీ యొక్క ట్విట్టర్ అకౌంట్ అట్లానే మీ యొక్క డిస్కార్డ్ అకౌంట్ అయితే కనెక్ట్ చేయండి. ఓకేనా? ఈ 2 అకౌంట్‌లు కనెక్ట్ చేయండి సరిపోతుంది. వన్స్ అకౌంట్స్ అనేవి కనెక్ట్ చేసిన తర్వాత టాప్‌లో పాపప్ అయితే ఉంటుంది. పాపప్‌ని కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఒక 2 రోల్స్ అయితే గ్రాప్ చేసుకోవాలి గైస్. ఓకేనా? ఫస్ట్ రోల్ అట్లానే సెకండ్ రోల్. మిగతా రోల్స్ అయితే మనకి కంప్లీట్ అయితే కావు. మిగతా రోల్స్ అనేవి నేను మీకు ఛానెల్‌లో అప్డేట్ అయితే ఇస్తాను. ఎట్లా క్లెయిమ్ చేసుకోవాలి ఏంటని చెప్పేసి. ఫస్ట్ రోల్ మీకు ఆటోమేటిక్‌గా అయితే క్లెయిమ్ అయిపోతుంది. చూడండి యూ హావ్ యాక్సెస్. ఓకేనా? ఫస్ట్ రోల్ అయితే మీకు రిసీవ్ అయిపోయింది. ఏంటంటే అవతార్‌ని మింట్ చేయాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ మింట్ చేసాం కదా! ఒక అవతార్ అనేది దానికి రిసీవ్ అవుతుందన్నమాట. సెకండ్ టాస్క్ ఏంటంటే ఇక్కడ మనకు కొన్ని సోషల్ టాస్క్‌లు ఉంటాయి గైస్. ఓకేనా? ఫస్ట్ ఇక్కడ మీకు విజిట్ అని ఉందా? జస్ట్ మీరు ఓపెన్ చేసి విజిట్ అనే బటన్ మీద ట్యాప్ చేసుకుంటే మనకి న్యూ టాబ్ ఓపెన్ అవుతుంది కదా! దీన్ని క్లోజ్ చేయడమే. మనకి టాస్క్ కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా? విజిట్ టాస్క్ అనేది. అట్లా మీరు విజిటింగ్ టాస్క్‌లన్నీ కంప్లీట్ చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ మీకు ట్విట్టర్ టాస్క్‌లు ఉంటాయి. ట్విట్టర్‌లో వీళ్ళనైతే ఫాలో చేయాలి. తర్వాత మీ యొక్క ట్విట్టర్ అకౌంట్‌లో ఇది ఉంది కదా! సోమియా నెట్వర్క్ అని చెప్పేసి మీ ట్విట్టర్ బయోలో అయితే యాడ్ చేయాలన్నమాట. ఓకేనా? దీన్ని. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్‌ని రీట్వీట్ చేయాలి. నెక్స్ట్ ఇది విజిట్. ఓకేనా? ఈ యొక్క సోషల్ అకౌంట్స్ అని సోషల్ టాస్క్‌లన్నీ కూడా కంప్లీట్ చేసేయండి. ఇక్కడ నా సోషల్ టాస్క్‌లన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటే మీకు సెకండ్ రోల్ కూడా రిసీవ్ అయిపోతుంది గైస్. ఓకేనా? ఇట్లా మీరు ఫస్ట్ రోల్ అట్లానే సెకండ్ రోల్ ఈ 2 రోల్స్‌ని కూడా గ్రాప్ చేసుకోండి. ఇక్కడితో మనకి గిల్డ్ టాస్క్ కూడా సక్సెస్‌ఫుల్‌గా అయితే కంప్లీట్ అయిపోయింది. గిల్డ్ టాస్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ టాస్క్ ఏంటంటే గెలాక్సీ టాస్క్ గైస్. గెలాక్సీ క్యాంపెయిన్ లింక్ అనేది ఛానెల్‌లో అయితే ప్రొవైడ్ చేస్తాను. లింక్ అయితే కాపీ చేసుకొని మీరు న్యూ టాబ్‌లో అయితే ఓపెన్ చేయండి. మీ వాలెట్ అయితే కనెక్ట్ చేయండి. వాలెట్ కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి డేవ్‌నెట్ ఓడిసీ వీక్ 1 డేవ్‌నెట్ ఓడిసీ వీక్ 2 మీకు 2 క్యాంపెయిన్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ వీక్ 1 అయితే ఓపెన్ చేయండి. వీక్ 1లో మీకు టోటల్ అన్నీ కూడా సోషల్ టాస్క్‌లే ఉంటాయి గైస్. ఓకేనా? సోషల్ టాస్క్‌లన్నీ కూడా కంప్లీట్ చేసి పార్టిసిపేట్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మీకు వీక్ 1 క్యాంపెయిన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. వన్స్ వీక్ 1 కంప్లీట్ అయిపోయిన తర్వాత వీక్ 2 అయితే ఓపెన్ చేయాలి. వీక్ 2 ఓపెన్ చేయడానికి కిందకి స్క్రాల్ చేయండి. అగైన్ మళ్ళీ ప్రొఫైల్ ఉందా? ప్రొఫైల్ నేమ్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకుంటే మీరు హోమ్ పేజ్‌కి అయితే వచ్చేస్తారు. ఇప్పుడు మీరు వీక్ 2 క్యాంపెయిన్ అయితే ఓపెన్ చేయండి.
సో వీక్ 2 క్యాంబిల్‌లో ఫస్ట్ మీకు కింద సోషల్ టాస్క్‌లు ఉంటాయి. సోషల్ టాస్క్‌లన్నీ కూడా కంప్లీట్ చేసేయండి. కంప్లీట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ టాస్క్ ఏంటంటే ఇక్కడ మనం ఫొసెట్ అయితే క్లెయిమ్ చేసుకోవాలి. ఆల్రెడీ ఫొసెట్ క్లెయిమ్ చేసుకున్నాం కాబట్టి డైరెక్ట్‌గా టాస్క్ అయితే వెరిఫై చేయండి. టాస్క్ వెరిఫై అయిపోతుంది. సెకండ్ టాస్క్ ఏంటంటే గైస్ మన వాలెట్ అడ్రెస్ అనేది సెండ్, రిసీవ్ ఛానెల్ ఉంది కదా డిస్కార్డ్‌లో. సో అందులో అయితే షేర్ చేసి దాని స్క్రీన్‌షాట్ అయితే ఇక్కడ అప్‌లోడ్ చేయాలన్నమాట. స్టార్ట్ అనే బటన్ అయితే ట్యాప్ చేయండి. ఇక్కడ మనల్ని ఒక స్క్రీన్‌షాట్ అయితే అప్‌లోడ్ చేయాలి. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే డిస్కార్డ్ అయితే ఓపెన్ చేసి ఇందాక మీరు అడ్రెస్ సెండ్ చేశారు కదా! దాన్ని స్క్రీన్‌షాట్ తీసుకోండి. సో ఫస్ట్ ఇందాక మీరు టాస్క్ చేసేటప్పుడే అడ్రెస్ సెండ్ చేసిన వెంటనే స్క్రీన్‌షాట్ తీసి పెట్టుకోండి. మీకు ఫర్దర్‌గా యూజ్ ఉంటుందన్నమాట. ఓకేనా? టాస్క్ అనేది కంప్లీట్ చేయడానికి. సో ఇందాక నేను ఏదైతే అడ్రెస్ సెండ్ చేశానో నా అడ్రెస్‌ని ఇట్లా మీ అడ్రెస్‌ని ఇట్లా మీరు మార్క్ చేయండి గైస్. ఓకేనా? మార్క్ చేసిన తర్వాత దీని ఒక స్క్రీన్‌షాట్ తీయండి. స్క్రీన్‌షాట్ తీసిన తర్వాత అగైన్ మళ్ళీ టాస్క్ పేజ్‌కి అయితే వెళ్ళిపోండి. ఇప్పుడు మీరు తీసిన స్క్రీన్‌షాట్ అనేది ఇక్కడ అప్‌లోడ్ చేసేయండి. సో అప్‌లోడ్ అయిపోయిన తర్వాత సబ్మిట్ అనే బటన్ మీద ట్యాప్ చేసుకుంటే మీకు ఈ టాస్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది గైస్. ఓకేనా? సో నెక్స్ట్ ఏంటంటే సెండ్ ఎస్టీటీ టోకెన్స్ టు సమ్‌వన్, షేర్ ద ట్రాన్సాక్షన్ లింక్. సో ఇందాక మనం ఫస్ట్ అనేది వేరే వాళ్ళకి సెండ్ చేసి సో ట్రాన్సాక్షన్ లింక్ అనేది మనం అక్కడ ఛానెల్‌లో ఎక్స్‌ప్లోరర్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాం కదా గైస్. ఆ లింక్ అనేది స్క్రీన్‌షాట్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయాలన్నమాట. స్టార్ట్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. అగైన్ మళ్ళీ స్క్రీన్‌షాట్ అయితే అప్‌లోడ్ చేయమంటుంది. సో నేను ఇందాక ఈ యొక్క బ్రోకి అయితే సెండ్ చేశాను చూపిస్తాను చూడండి గైస్. ఓకేనా? సో ఈ బ్రో నాకు సెండ్ చేశారు. అగైన్ మళ్ళీ నేను రిటర్న్ చేశాను గైస్. గైస్ ఇక్కడ చూడండి థాంక్స్ బ్రో డన్ అని చెప్పేసి ఇక్కడ నేనైతే రిటర్న్ చేశాను కదా! దీన్ని ఇట్లా మార్క్ చేయండి. ఓకేనా? ఇట్లా హైలైట్ చేయండి. ఇట్లా హైలైట్ చేసిన తర్వాత దీన్ని ఒక స్క్రీన్‌షాట్ అయితే కొట్టండి. ఓకేనా? సో స్క్రీన్‌షాట్ కొట్టిన తర్వాత సేమ్ స్క్రీన్‌షాట్ అయితే ఇక్కడ అప్‌లోడ్ చేసి సబ్మిట్ కొట్టినట్లయితే మీకు ఈ టాస్క్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడితో ఇక్కడ ఉన్న టాస్క్‌లన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి. సో కిందకైతే స్క్రాల్ చేయండి. సో క్లెయిమ్ అనే బటన్ మీద ట్యాప్ చేసి 200 పాయింట్స్ అయితే క్లెయిమ్ చేసుకోండి గైస్. సో పాయింట్స్ అనేవి క్లెయిమ్ చేసుకున్న తర్వాత పాపప్ అయితే కట్ చేయండి. సో కిందకైతే స్క్రాల్ చేయండి. వీళ్ళని కూడా ఫాలో చేశాను. ఓకేనా? సో ఇందులో కూడా. సో ఇక్కడితో మనకి సక్సెస్‌ఫుల్‌గా ఈ యొక్క గెలాక్సీ టాస్క్‌లు కూడా కంప్లీట్ అయిపోయినాయి. అగైన్ మళ్ళీ మీరు మన టెలిగ్రామ్ ఛానెల్ అయితే ఓపెన్ చేయండి. ఫైనల్ టాస్క్ ఇక్కడ మనకు ఒక డిప్లాయ్ అయితే చేయాలి గైస్. ఓకేనా? కాంట్రాక్ట్ అయితే డిప్లాయ్ చేయాలి. సో ఇక్కడ మీకు ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేసి ఉంటాను. రిమిక్స్ వెబ్‌సైట్‌ది లింక్ అయితే కాపీ చేసుకొని మీ బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి. న్యూ ట్యాబ్‌లో ఈ యొక్క లింక్ అనేది ఓపెన్ చేయండి. చేసుకున్న తర్వాత మీకు ఇలాంటి ఏమన్నా పాపప్ వస్తే సింపుల్ దీన్ని అయితే యాక్సెప్ట్ చేసేయండి గైస్. సో ఇట్లా మీకు ఏమన్నా ఫీడ్‌బ్యాక్ అడిగినట్లయితే ఏదో ఒకటి క్లిక్ చేసేయండి. ఓకేనా? నో ప్రాబ్లమ్. సో మీకు రీమేక్ వెబ్‌సైట్ అనేది ప్రాపర్‌గా అయితే వర్క్ అవుతుంది. ఇక్కడ మీకు డౌన్ వెళ్ళే యారో ఉంది కదా! ఈ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసేయండి. సో ఇక్కడ మనం ఒక ఫైల్ అయితే క్రియేట్ చేయాలి. ఇక్కడ చూడండి క్రియేట్ ఎ న్యూ ఫైల్ అని ఉందా? ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఫైల్‌కి మీకు నచ్చిన నేమ్ ఏదో ఒకటి అయితే ఇచ్చేయండి. నేను డొమినియా నెట్వర్క్ కాబట్టి నియా అయితే ఇస్తున్నా. ఇచ్చిన తర్వాత .sol ఓకేనా? ఇంపార్టెంట్. సో .sol అయితే పెట్టాలి. ఫైల్ నేమ్ అయితే పెట్టి .sol అయితే పెట్టండి. సో పెట్టిన తర్వాత ఎంటర్ బటన్ మీద ట్యాప్ చేసుకున్నట్లయితే మనకి ఫైల్ అయితే ఓపెన్ అవుతుంది. ఓకేనా? సో మొబైల్‌లో కింద మీకు కీబోర్డ్ దగ్గర యారో ఉంటుంది కదా! కింద దాని మీద క్లిక్ చేస్తే ఇట్లా ఫైల్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఛానెల్‌లో నేను మీకు ఒక కోడ్ అయితే ప్రొవైడ్ చేశాను చూడండి గైస్. ఓకేనా? ఈ కోడ్ అనేది మీకు ట్యాప్ టు కాపీ ఉంటుంది. సో జస్ట్ కోడ్ మీద ట్యాప్ చేయండి. కాపీ అయిపోతుంది టోటల్ కోడ్ అంతా కూడా. కాపీ చేసుకున్న తర్వాత ఆ కోడ్ మొత్తాన్ని ఇక్కడైతే పేస్ట్ చేయండి. మీకు ఇలాంటి ఒక ఎర్రర్ అయితే వస్తుంది. నో ప్రాబ్లమ్. ఓకే అనే బటన్ మీద ట్యాప్ చేసేయండి. సో ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు టోకెన్ నేమ్ ఏమన్నా చేంజ్ చేయాలంటే చేంజ్ చేయొచ్చు. ఓకేనా? ఇక్కడ మీకు నేమ్ అని ఉందా? సో నేమ్ అనే ఆప్షన్ దగ్గర మీరు ఏమన్నా టోకెన్ నేమ్ చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేయొచ్చు. లేదంటే సేమ్ టోకెన్‌ని డిప్లాయ్ చేసేయొచ్చు. ఇట్లా కోడ్‌ని పేస్ట్ చేసిన తర్వాత సో థర్డ్ ఆప్షన్ ఉంటుంది గైస్. ఓకేనా? ఇక్కడ మీకు సాలిడిటీ కంపైలర్ అని చెప్పేసి థర్డ్ ఆప్షన్‌లోకి అయితే వచ్చేసేయండి. కంపైలర్ వెర్షన్ అయితే వచ్చేసి 8.26 ఉంది కదా! ఈ వెర్షన్ మనం 8.22 అయితే చేయాలి. ఓకేనా? సో చూడండి 0.8.22 సో ఈ వెర్షన్ అయితే సెలెక్ట్ చేయండి. ఇక్కడ మీకు ఫ్యూ సెకండ్స్ లోడింగ్ అవుతుంది. వెయిట్ చేయండి. ఫ్యూ సెకండ్స్ లోడింగ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు కంపైల్ అనే ఆప్షన్ ఉంటుంది గైస్. జస్ట్ దీని మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ ఇట్లా మీకు గ్రీన్ టిక్ మార్క్ రావాలి. ఓకేనా? సో గ్రీన్ టిక్ మార్క్ వచ్చిన తర్వాత సో కింద మీకు డిప్లాయ్ ఆప్షన్ ఉంటుంది. అంటే థర్డ్ ఆప్షన్ కిందే ఫోర్త్ ఆప్షన్ ఉందా? ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసేయండి. సో క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ మిమ్మల్ని ఏదో ఒక నేమ్ అయితే ఎంటర్ చేయమంటుంది గైస్. జస్ట్ ఇక్కడ మీరు స్పేస్ అయితే ఇవ్వండి. ఓకేనా? సరిపోతుంది. స్పేస్ ఇచ్చి డిప్లాయ్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. మెటామాస్క్ వాలెట్‌కి ఒక ట్రాన్సాక్షన్ అయితే వెళ్తుంది. సో ట్రాన్సాక్షన్ అయితే అప్రూవ్ చేయండి. గైస్ 1 మినిట్‌కి ఒక చిన్న మిస్టేక్ అయితే అయింది. ఫస్ట్ ఇక్కడ మీరు సాలిడిటీ కంపైలర్ ఇట్లా గ్రీన్ టిక్ వచ్చిన తర్వాత డిప్లాయ్ అనే ఆప్షన్‌లోకి వస్తారు కదా! పైన ఇక్కడ మీకు ఎన్విరాన్మెంట్ ఉంది కదా గైస్. ఇక్కడ మీకు రీమిక్స్ వీఎం అని ఉందిగా. ఈ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసి ఇంజెక్టెడ్ ప్రొవైడర్ మెటామాస్క్ ఓకేనా? సో దీన్ని అయితే సెలెక్ట్ చేయండి. సో సెలెక్ట్ చేసుకున్నట్లయితే మెటామాస్క్ వాలెట్ కనెక్ట్ చేయమని చెప్పేసి మీకు ఇక్కడ ఒక పాపప్ అయితే వస్తుంది. ఇన్ కేస్ మీకు ఏం పాపప్ రాలేదనుకోండి గైస్. ఇన్ కేస్ మీకేమన్నా పాపప్ రాలేదనుకోండి గైస్ అగైన్ మళ్ళీ మీ మెటామాస్క్ వాలెట్ అయితే ఓపెన్ చేయండి. ఆల్రెడీ కనెక్టెడ్ వాలెట్‌లో మీకు ఇక్కడ రీమిక్స్ అయితే కనెక్ట్ అయ్యి ఉంటుంది. దీన్ని ఫస్ట్ డిస్కనెక్ట్ అయితే చేసేయండి. ఓకేనా? సో డిస్కనెక్ట్ చేసిన తర్వాత అగైన్ మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేయండి. సో నెట్వర్క్ అయితే వచ్చేసి సోనినియం నెట్వర్క్ అయితే పెట్టండి గైస్. మనం ఏదైతే టెస్ట్ నెట్ చేస్తున్నామో డేవ్ నెట్ చేస్తున్నామో సేమ్ డేవ్ నెట్ అయితే ఉండాలి. సో నెట్వర్క్ అయితే వచ్చేసి సోనినియం నెట్వర్క్ అయితే పెట్టండి. సో ఇప్పుడు మళ్ళీ ఇంజెక్టెడ్ ప్రొవైడర్ మెటామాస్క్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మీ మెటామాస్క్ వాలెట్‌కి ఇలాంటి ఒక పాపప్ అయితే వస్తుంది. వాలెట్ అనేది కనెక్ట్ చేయమని చెప్పేసి. సో కనెక్ట్ చేసేయండి. కనెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు స్పేస్ అయితే ఇచ్చేసి ఇక్కడ మీకు డిప్లాయ్ అనే బటన్ ఉందా? డిప్లాయ్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. ఇప్పుడు మీ మెటామాస్క్ వాలెట్‌కి ఒక ట్రాన్సాక్షన్ అయితే వెళ్తుంది. ట్రాన్సాక్షన్‌ని కన్ఫర్మ్ చేసుకున్నట్లయితే మనకి టోకెన్ డిప్లాయ్ అనేది సక్సెస్‌ఫుల్‌గా అయితే కంప్లీట్ అయిపోతుంది.
ఇక్కడితో మనకున్న టాస్క్‌లన్నీ కూడా సక్సెస్‌ఫుల్‌గా అయితే కంప్లీట్ అయితే చేసేసాం గైస్. నేను మీకు పాసిబుల్ అయ్యే ఇంటరాక్షన్‌లన్నీ కూడా చెప్పాను. సో, ఈ యొక్క సోనియం డేవ్‌నెట్ ప్రాజెక్ట్ మీద. ఆల్ ఇంటరాక్షన్స్ అన్నీ కూడా నేను మీకైతే చెప్పాను. సో, వీడియో అనేది చాలా లెంతీ అయింది ఐ నో. కానీ కొంచెం ఓపిక బట్టి టాస్క్‌లన్నీ కూడా వన్ బై వన్ అయితే కంప్లీట్ చేశాను గైస్. ఓకేనా. స్టిల్ ఇంకా మీకేమైనా ఈ ప్రాజెక్ట్ గురించి డౌట్స్ ఉంటే నాకు ఛానెల్‌లో అయితే మెసేజ్ చేయండి. సో, క్విజ్ ప్లేస్‌లో ఏమన్నా న్యూ క్విజ్ వచ్చినట్లయితే ఛానెల్ అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను. రెగ్యులర్‌గా ఛానెల్ అయితే ఫాలో అవ్వండి. థాంక్ యూ గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్.